డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు జాక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. మరి ఈ జాక్ మూవీ ఎలా ఉంది? దర్శకుడిగా భాస్కర్ మెప్పించాడా? టిల్లుగా 2 సినిమాలతో మ్యాజిక్ చేసిన సిద్ధు జాక్తో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే ఫ్యాబ్లో నేరుగా అలియాస్ జాకీకి రా ఏజెంట్ కావాలనేది డ్రీమ్. అందుకోసం చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తూ తనను తాను రా ఏజెంట్గా మలుచుకుంటూ ఉంటాడు. బాగా ప్రిపేర్ అయ్యి రా ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. అయితే ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైందో ఇంకా తెలియక ముందే ఇండియాకి టెర్రరిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుని బటర్ఫ్లై పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని మొదలు పెడతాడు. ఆ ఆపరేషన్ ఏంటి? దానివల్ల జాక్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? జాక్ చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ తెలిసి రా అతనిపై చర్యలు తీసుకుందా? జాక్ తలపెట్టిన ఆపరేషన్ బటర్ఫ్లై సక్సెస్ అయ్యిందా? రా ఏజెంట్ కావాలన్న అతని డ్రీమ్ నెరవేరిందా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే కామెడీ సినిమాలలో లాజిక్లు ఎవరూ అడగరు. కాసేపు ప్రేక్షకులని నవ్విస్తే చాలు. కానీ సీరియస్ సినిమాలు, అందున రా లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో రీసెర్చ్ చేయాలి. లాజిక్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ జాక్ చిత్రంలో అవి కనిపించవు. తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం జాక్ తండ్రి డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ముగింపు వరకు ఎక్కడా సినిమాలో వావ్ అనే ఎలిమెంట్స్ లేవు. జస్ట్ అలా నడుస్తూ ఉంటుంది అంతే. స్పై థ్రిల్లర్ అనేవి ఎంతో సీరియస్గా నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని కలిగిస్తూ థ్రిల్లింగ్గా సాగాలి. కానీ జాక్లో ఎక్కడా ఆ థ్రిల్ కనిపించదు. రా లాంటి సీరియస్ సబ్జెక్టులోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అక్కడక్కడ సిద్ధు పలికే 1 లైనర్స్ తప్ప ఫన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం అన్నట్టుగా రా ఆఫీసర్స్ని మరీ సిల్లీగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే అసలు నిజంగా వాళ్ళని రా ఆఫీసర్స్ అనుకునే సీన్స్ రాశారా అనే అనుమానం కలగక మానదు. అంత నెట్వర్క్ ఉన్న రా కూడా కనిపెట్టలేని విషయాలను జాక్ అనే మామూలు వ్యక్తి ఈజీగా కనిపెడుతూ ఉంటాడు. సీనియర్ మోస్ట్ రా ఆఫీసర్ కూడా ఏం చేయలేక జాక్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. మరో పాత్రని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న ఈ సీన్స్ అన్నీ సిల్లీగా ఉన్నాయి. స్టోరీలో బలం లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేదు. సీన్స్ ఎఫెక్టివ్గా లేవు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, మెచ్యూరిటీ లేనివాడు రా ఏజెంట్గా పనికి రాడని. కానీ ఆ మెచ్యూరిటీ రైటింగ్లో కనిపించలేదు. రా గురించి తగినంత రీసెర్చ్ చేయకుండా మెచ్యూరిటీని పక్కన పెట్టి ఈ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే రా లాంటి సీరియస్ కథలోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ జాక్. అలా అని ఫన్ పేలలేదు, థ్రిల్ పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఒక సీరియస్ కథని ఇంత సిల్లీగా తీస్తారని అసలు ఊహించలేదు.